అవును అనుకుంటున్నాను. లేదు, కనెక్ట్ అవుతోంది. ఇప్పుడే కనెక్ట్ అవుతోంది. మళ్ళీ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఓ మై గాడ్, సరే, హలో. క్షమించండి, క్రిస్, నువ్వు నీ నవ్వులన్నింటినీ వదిలించుకున్నావా? నేను ప్రయత్నించాను. అది పని చేయలేదు. చివరికి నన్ను నవ్వించింది మరియు నేను అక్కడి నుండి దాన్ని కోల్పోయాను. కాబట్టి సరే. కొంత ఆనందించండి. హాయ్ క్రిస్, హాయ్ సుజీ. మనం లైవ్ ప్రారంభించినప్పుడు నవ్వుతున్నప్పుడు. అందరికీ హలో, అందరూ బాగుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం బహుశా మీకోసం మన ఆలోచనలను పంచుకోవడానికి మనం మళ్ళీ కలిసి వస్తున్నాము. మొదట మన స్వంత న్యూస్ 17 గురించి. ఆపై మన అందమైన వెబ్సైట్ విక్టరీ యాష్తో. కాబట్టి మీరు ప్రస్తుతం దీన్ని చూస్తున్నట్లయితే, మీకు తెలుసా, విక్టరీ యాష్తో దూరంగా, సరేనా? మీరు ఎక్కడికి వెళ్ళినా, మరియు అది ఏమిటో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, యాష్తో విక్టరీని అనుసరించండి. అదే మీరు అనుసరించాలనుకున్న మార్గం. కాబట్టి అందరూ విక్టరీ యాష్తో కలిసి హ్యాష్ట్యాగ్ చేయండి. సరే, నేను దీన్ని ప్రారంభిద్దాం. సుజీ మరియు క్రిస్ ఆన్ 17లో మీకు అంతరాయం కలిగించినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే మీరు ఇప్పటికీ నవ్వుతున్నారు. ఈ 3 యూట్యూబ్ ఛానెళ్లు, మేము మా 3 యూట్యూబ్ ఛానెళ్లను చేస్తున్నాము మరియు అది నిజంగా తెలివైనది. ఆమె అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, అవి రెండూ తెలివైనవి, కానీ సుజీ మెక్రే. మేము ఆమె ఇటీవల బయటకు వచ్చింది మరియు గమనించండి. దయచేసి సుజీ మరియు జూలీ మరియు నాకు లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము కలిసి మొత్తం ప్యాకేజీ. నేను మీకు అన్నీ చెబుతాను, సరే? నిజంగా బాగుంది, క్రిస్, నన్ను గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. అవును, ఖచ్చితంగా. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏమి చేస్తున్నారో పట్టింపు లేదు. మేము యాష్తో విజయం గురించి మాట్లాడుతుంటే, మీరు లైక్ చేయాలనుకుంటున్నారా? సందేశాన్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి నేను న్యూ 17తో దాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. నాకు కొత్త 17 చాలా ఇష్టం. నాకు ఎప్పటిలాగే మిస్టర్ మా వ్యవస్థాపకుడు ఆష్ఫారా ఎల్లప్పుడూ ఒక ప్రకటన చేస్తూనే ఉంటారు. మా ఆఫీసులో వార్తలు ప్రచురించినప్పుడల్లా న్యూ 17లో ఆయన చెప్పిన విషయానికి చాలా స్పష్టంగా ఉంది. నిన్న ఎంత అందమైన సారూప్యత, సుజీ, మీ సారూప్యత. ఇది నిజంగా సరైనదే మరియు ఇది చాలా పరిపూర్ణంగా ఉంది. స్వయం సమృద్ధిగా ఉన్న ప్రతి ఒక్కరిని యాష్తో విజయం సాధించడానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి సిద్ధం చేస్తోంది. మరియు ఇది చాలా అందంగా ఉంది. పాత వార్తలపై మిస్టర్ ఉంటుంది. చాలా ఆలోచనాత్మకంగా, కానీ చాలా అర్థవంతంగా మరియు అదే సమయంలో చాలా శక్తివంతంగా. మీకు తెలుసా, న్యూ 17 చదివేటప్పుడు నేను ఈ బహుమతిలో చేర్చబడ్డాను. నేను విక్టరీ విత్ ఆష్ అనే బహుమతిని అందుకోబోతున్నాను అనే. మరియు మీరు న్యూస్ 17 చదువుతున్నప్పుడు మీ గురించి నాకు తెలియదు. మీరు దాని గురించి మీ ఆలోచనలను కూడా పంచుకుంటారని. మీరు కొత్త 17లో ఉత్సాహంగా మరియు ఆశతో చదివితే, మీకు తెలుసు, మరియు మీరు దానిని చదివినప్పుడు, మీరు దానిలో ఉన్నారని మీకు తెలుసు. మీరు దానిలో చేర్చబడ్డారు. మీరు అందరినీ కలుపుకుంటారు. వార్తలు 17 చదివితే ఏమి జరుగుతుందో తెలియక భయంతో లేదా అనిశ్చితితో. మీరు దానిని మళ్ళీ కొన్నిసార్లు చదివినప్పుడు, మీకు ఆశ కలుగుతుంది. సరే, మీరు చాలా ఆశాజనకంగా ఉన్నారు. మరియు మీరు వార్తలు 17 చదువుతుంటే లేదా అక్కడ ప్రసారం చేస్తున్న ఎవరికైనా, మరియు మీకు ఈ కోపం, ద్వేషం లేదా ఏదైనా ఉంటే, మీరు మిస్టర్ అష్ముఫారా ఉద్దేశాన్ని చూడలేరు. కాబట్టి నేను వ్యక్తిగతంగా సూచిస్తున్నాను. నేను దానిని చాలాసార్లు చదువుతున్నాను, సరే? నేను దానిని చాలాసార్లు చదువుతున్నాను మరియు గుర్తుంచుకోండి, మిస్టర్ ఆష్ అన్నారు, మనమందరం ఒకే గమ్యాన్ని మరియు అదే కలను కలిసి పంచుకుంటున్నాము. మరియు క్రమబద్ధమైన మరియు విజయవంతమైన ప్రయాణం కోసం. కొంతమంది ఇతరుల ముందు కూర్చుంటారు, కానీ ఖచ్చితంగా ఉండండి, అతను చెప్పాడు. మంచి విశ్వాసంతో బోర్డులోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికీ పుష్కలంగా స్థలం ఉంటుంది. కాబట్టి నిన్నటి జీవితాన్ని పంచుకోవడం కొనసాగిద్దాం.
ఈరోజు మనం నిన్న చేసినది మీరు బయట ఉండి ఇంకా చూడకపోతే దయచేసి దానిని చూడటం కొనసాగించండి, ఎందుకంటే ఆ లైవ్లో మరియు ముఖ్యంగా సుజీ చెప్పిన పాయింట్పై దృష్టి సారించి సారూప్యత పరంగా ఇది చాలా బాగుంది. మీరు పెద్ద చిత్రాన్ని చూస్తారు కాబట్టి అది నా కోసం. సుజీ, మీరు మీ ఆలోచనలను పంచుకోవాలనుకుంటే. సరే సరే, ధన్యవాదాలు జూలీ, ధన్యవాదాలు క్రిస్. దేవా, మీరు నా తలని చాలా పెద్దదిగా చేస్తున్నారు. నేను త్వరలో క్రిస్ లాంటి టోపీని ఇక్కడకు తీసుకురావాలి. అది చాలా నవ్వడం చాలా బాగుంది. నవ్వడం చాలా బాగుంది. మీకు తెలుసా, అది నిజంగా చాలా విషయాల కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. కాబట్టి నేను వీలైనంత నవ్వుతూనే ఉన్నాను. కానీ ధన్యవాదాలు జూలీ. న్యూ 17 గురించి నువ్వు చెప్పింది అద్భుతంగా ఉంది. మళ్ళీ యాష్ చెప్పాడు. అతను ఉపయోగించిన పదాలు నువ్వు చెప్పినట్లుగా ఇది చాలా సున్నితంగా ఉంది. మాకు సమాచారం ఇస్తుంది. నేను ఎల్లప్పుడూ మేము పదాల గురించి ఆలోచిస్తాము. కానీ మీరు ఎలా భావిస్తారు మరియు మీరు దానిని తాకారు. జూలీ, అది అద్భుతంగా ఉంది. చదివిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? సరే, మీకు భరోసాగా అనిపిస్తుంది. అందరూ మనం కలిసి ఈ ప్రయాణంలో ఉన్నామని భరోసాగా ఉండాలి. నన్ను దానిలో అంగీకరించినందుకు నేను యాష్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే అది ఎంత గొప్పది, అది ఎంత సరదాగా ఉంటుంది. కానీ మీరు తాకిన 2 విషయాలు మరియు నేను చూస్తున్నాను. యాష్ వ్యాఖ్యానించిన ఒక విషయానికి ఉంది. మరియు నిజం, మా పెద్ద జంబో జెట్లో రాని వ్యక్తులు చాలా తక్కువ. మరియు అతను ఉపయోగించిన పదం నాకు చాలా ఇష్టం. వారు స్వీయ తొలగించుకుంటున్నారు. స్వీయ డిలీట్ చేయడం. వాళ్ళు అప్లై చేయలేదు లేదా అప్లై చేయడానికి ప్రయత్నించలేదు. మరియు ఒక రిమైండర్గా, మీరు అప్లికేషన్ నింపకపోతే అది సరే, ఇది కూడా కలుపుకొని ఉంటుంది. కాబట్టి జూలీ చెప్పినట్లుగా అద్భుతమైన పదాలను చదవండి. వెళ్ళి న్యూస్ 17లో యాష్ కలిపిన చదివిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. నాకు చాలా బాగా అనిపిస్తుందని నాకు తెలుసు. ఇది చాలా సంక్షిప్తంగా ఉంది. ఇది చాలా పాయింట్కి సంబంధించినది. కాబట్టి నేను మాట్లాడబోయే తదుపరి విషయానికి ఏమిటంటే, మీలో చాలా మందికి ఇప్పటికే దీని గురించి తెలిసి ఉండవచ్చు. కాకపోతే victoryvidash.com అప్లో ఉంది. సరే, అది అప్లో ఉండటానికి ముందు చెప్పే ప్లేస్ హోల్డర్ లాగా ఉంది. యాష్ అక్టోబర్లో త్వరలో వస్తుంది అని. ఇప్పుడు మీరు victorywidash.comకి వెళ్ళినప్పుడు మీరు ఆలోచనను పొందబోతున్నారు. ఆ వెబ్సైట్ ఫ్లో గురించి నాకు నిజంగా నచ్చింది. అందులో నాకు నచ్చిన విషయాలు బహుశా మీరు నాతో ఏకీభవించవచ్చు. ఆష్ తన బొటనవేలు పైకి ఎత్తి చూపుతున్న చిత్రం నాకు చాలా నచ్చింది. వ్యక్తి యొక్క అద్భుతమైన చిత్రం. చురుకైన, ఆశావాద, మనకు బొటనవేలు పైకి చూపే. అక్కడ అతనితో యాష్తో విజయాన్ని ప్రదర్శించడానికి ఎంత మార్గం, సరేనా? నాకు అది నిజంగా ఇష్టం. దాని గురించి నాకు చాలా నచ్చే విషయాలు ఉన్నాయి. నేను దాని గురించి తర్వాత నా స్వంత లైవ్లో మాట్లాడుకోవచ్చు. కానీ నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. యాష్తో విజయంలో చాలా విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. మీరు చూడవచ్చు. పదాలు మరియు మరోసారి, మీరు ఎలా భావిస్తారు? మీరు దీన్ని చదువుతున్నప్పుడు నేను ఎలా భావిస్తున్నానో మీకు చెబుతాను. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకు అద్భుతంగా అనిపిస్తుంది. నాకు అద్భుతంగా అనిపిస్తుంది. మరియు నేను అలా భావించడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి ఉపయోగించిన పదాలు. రాబోయే దాని గురించి ఎదురు చూడటం, అది నాకు మరియు ఇతరులకు ఎలా సహాయపడుతుంది. మరియు మనమందరం కలిసి పెద్ద బోల్డ్ అందమైన ఉమ్మడి కలను ముందుకు తీసుకురావడానికి ఎలా ఉండబోతున్నాం. మరొక విషయానికి నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, నేను విక్టరీని యాష్తో ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. అది మనల్ని తదుపరి వ్యాపారానికి తీసుకువచ్చే వంతెన అని మనకు తెలుసు. నేను ఎందుకు ఉత్సాహంగా ఉన్నాను? ఇది ఉచితం కాదు. దానికి విలువ లేదని మనం ఇంకా చూడకపోయినా శుద్ధతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు అక్కడ చూసినప్పుడు మీరు దానిని అనుభూతి చెందుతారు. ఇది జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి నేను మీ గురించి ఆలోచించడం ప్రారంభించినది ఏమిటంటే, ఈ వేదికకు ప్రజలను ఆహ్వానించడం ఎంత అద్భుతంగా ఉంటుంది.
కాబట్టి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. మీరు వెళ్ళి అన్నీ తనిఖీ చేయవచ్చు, కానీ మీరు నమోదు చేసుకోలేరు. సరే, రిజిస్ట్రేషన్ మూసివేయబడింది, ఎందుకంటే మీరు యాష్ మాకు చెప్పిన సూచనలను పాటిస్తే. అతి త్వరలో అతను ప్రాధాన్యతా స్థానానికి లింక్లను పొందుతాడు. వారు నమోదు చేసుకోగల లింక్లను కలిగి ఉంటారు మరియు తరువాత మరొక రౌండ్ వ్యక్తులు ఉంటారు. రిజిస్టర్ చేసుకోగలగాలి, అది ఆహ్వానం ద్వారా మాత్రమే. కాబట్టి మీరు అక్కడ ఉండి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే మరియు దానిపై క్లిక్ చేస్తే, ఓహ్, నేను పాస్వర్డ్ పెట్టాలి. వద్దు, మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు మూసివేయబడింది. కానీ చాలా త్వరగా యాష్ ONU 17లో చెప్పినట్లుగా, మేము ఆ జంబో జెట్లోకి ప్రవేశించడం ప్రారంభించబోతున్నాము. కాబట్టి నా సిఫార్సు ఏమిటంటే దాన్ని పరిశీలించండి. అది మీకు మిలియన్ బక్స్ లాగా అనిపిస్తుంది. నేను చాలా చాలా గర్వంగా ఉంటాను దీన్ని ప్రజలతో సమృద్ధిగా పంచుకోవడానికి. ఎందుకంటే ప్రజలు దీన్ని చూసిన తర్వాత వారు వెళ్తారు. ఈ అందమైన బహుమతికి యాష్ మరియు మీ బృందానికి ధన్యవాదాలు. మేము ఇతర వ్యక్తులతో పంచుకోవడానికి సిద్ధమవుతున్నా. కాబట్టి ప్రస్తుతానికి అంతే. క్రిస్, మీరు కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారని నాకు తెలుసు. కాబట్టి మీరందరూ ధన్యవాదాలు, నా అందమైన సోదరీమణులారా. మీరిద్దరూ ఖచ్చితంగా నాకు మరియు మీరు ఇస్తున్న సందేశానికి స్ఫూర్తినిచ్చారు. వినండి, ముందుగా నేను దీన్ని చేయనివ్వండి ఎందుకంటే నేను మర్చిపోయాను. హే 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 నేను దీన్ని చేయాలి. ఇది నా ట్రేడ్మార్క్. నన్ను క్షమించండి, నేను కొన్నిసార్లు దానితో విసుగు చెందుతాను, కానీ అది సరే. మేము దీన్ని చేస్తున్నాము ఎందుకంటే మేము మా ఫేస్బుక్లో పోస్టులు పెట్టినప్పుడు మా సోషల్ మీడియా, మా ఫోన్లు పేలిపోతాయి. నేను కొన్ని సందేశాలను పోస్ట్ చేసిన తర్వాత నా ఫోన్ £0.5 నుండి 85 పౌండ్లకు చేరుకుంది ఎందుకంటే ఎవరో నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు మరియు మేము దీన్ని చేస్తున్నాము. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. జూలీ ఇప్పుడే చెప్పింది, సుజీ ఇప్పుడే చెప్పింది. అవును, మాకు పబ్లిక్ వెబ్సైట్ ఉంది. అది నిజంగా బాగుంది. సుజీ లాంటి చాలా మంది మొదట వివరించాడు. అది పనిచేయదు. మీరందరూ మంచివారు, కౌంటర్లు మంచివారు, దాని గురించి చింతించకండి. మేము చెప్పినట్లు గుర్తుంచుకోండి. నా దగ్గర ఉన్న చిన్న వస్తువులను వెంటనే చెమట పట్టకండి. క్రిస్ మీకు లింక్లు ఉన్నాయి, బస్ మీకు లేదు. లేదు, అది పబ్లిక్ వెబ్సైట్. అబ్బాయిలు, అది అందరికీ. మరియు అవును, మీరు దానిని పంచుకోవచ్చు. అవును, మీరు అక్కడికి వెళ్లి తనిఖీ చేయాలి. ఇప్పుడు నా గురించి ఫన్నీ విషయానికి ఏమిటంటే, నిన్న మనందరికీ చాలా రోజు గడిచింది. నా కళ్ళు చాలా ఉలికిపడ్డాయి. అక్కడ నేను చాలా ముఖ్యమైన వాటిలో ఒకదాన్ని చూడలేకపోయాను. అన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ నేను ప్రవర్తనా నియమావళిని అనుకున్నాను. మరియు అది ఎక్కడ ఉందో మీకు తెలియకపోతే వెబ్సైట్పై క్లిక్ చేయండి, క్రిందికి స్క్రోల్ చేయండి. అది దాదాపు దిగువన ఉంది. అక్కడే అది కాంటాక్ట్ గురించి చెబుతుంది. అది మీ ఫోన్లో భిన్నంగా ఉండవచ్చు, కానీ అది అక్కడే ఉంది. మరియు ధన్యవాదాలు తాన్యా, నరెల్లి, ఎందుకంటే నేను దానిని కనుగొనలేకపోయాను. కానీ అది అక్కడే ఉంది. నేను దానిని చూడలేకపోయాను మరియు నేను కోరుకుంటున్నాను నేను దానిని మీకు చదవను. కానీ నేను బహుశా 2 విషయాలు చెబుతాను. అది వారి సభ్యత్వంలో ఒక ప్రత్యేక హక్కు కాదు. మీరు చాలా మంది కొంతకాలం అది కూడా చెబుతుంది. అది ఇది అందిస్తుంది. మీరు PR అవుతారు. ఓ మై గాడ్, జూలీ, నాకు అందించడానికి సహాయం చేయండి. ప్రొవైడ్. ఓ మై, మనం చెప్పబోతున్నది ప్రొవైడ్. అంతే. ప్రత్యేక గుర్తింపు ధృవీకరణ మార్గదర్శకాలలో వివరించిన విధంగా వ్యక్తిగత గుర్తింపు రుజువును అందించండి. అవును, KYC. ఎందుకంటే యాష్ నిజమైన వ్యక్తులను కోరుకుంటున్నాడు. మీ ఫేస్బుక్లోకి వెళ్ళండి. నాకు తెలిసిన వ్యక్తులను వారు 300 ఫేస్బుక్ ఖాతాలను కలిగి ఉన్నారు మరియు అవి వారి పేర్లు కావు. యాష్ KYCతో చేస్తున్నది ఇదే ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతారు. నా అభిప్రాయం, అతను నిజమైన వ్యక్తులను కోరుకుంటున్నాడు. తెలుసుకోవాలని అతను కోరుకోడు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు పేర్లను. అతను నిజమైన వ్యక్తులను కోరుకుంటున్నాడు మరియు మీరు దానిని నిరూపించాలి. కాబట్టి మరియు దాని గురించి పిచ్చిగా ఉండకండి. కాబట్టి నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆన్ 17 రాక్ ఈ ఇద్దరూ నాకు ఎలా అనిపిస్తుందో వివరిస్తారు. ఎందుకంటే నేను వారి అందమైన సందేశాలు ఏమిటో పునరావృతం చేయాలనుకోవడం లేదు. మరియు నేను మీకు ఒక విషయానికి చెబుతాను. మీరు ప్రవర్తనా నియమావళిని చదువుతున్నప్పుడు నేను చెప్పినట్లుగా నేను దానిని మీకు చదవను. బాధ్యత. నేను కూడా దీన్ని చూడాలనుకుంటున్నాను. ఈ కంపెనీకి 100,000 గ్రూపులు ఉన్నాయి. పాత పేరు మార్చండి, దాన్ని వదిలించుకోండి. మీరందరూ ప్రవర్తనా నియమావళిని చదివి దానిని మీ గ్రూపులకు జోడించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అనుసరించడం చాలా గొప్ప విషయానికి. ఎందుకంటే ఈ గ్రూపులలో చాలా వరకు వారు నా తల నుండి టోపీని తీసివేస్తారు, ఎందుకంటే వారు అక్కడ ఉంచిన కొన్ని విషయాలను చదువుతారు. కాబట్టి ప్రవర్తనా నియమావళిని అనుసరించండి. ఇది చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ఇది నైతికమైనది. మరియు యాష్ ప్రాథమికంగా మనకు నైతికంగా, శుభ్రంగా, గౌరవప్రదంగా, గర్వంగా ఉండే వ్యక్తులు కావాలని చెబుతోంది.
మరియు నేను ఈ కంపెనీకి ప్రాతినిధ్యం వహించడం నాకు గౌరవం అని చెప్పినట్లుగా మరియు నేను దాని నుండి ఎప్పుడూ దూరంగా వెళ్లాలని అనుకోను. కానీ దయచేసి ప్రవర్తనా నియమావళిని చూడండి. అది దిగువన ఉంది. షేర్ చేయండి. నేను చేయను, మీరు దానిని పబ్లిక్గా ఉన్నందున షేర్ చేయవచ్చు. కానీ మీ గ్రూపులలో అదే ప్రవర్తనా నియమావళిని ఉపయోగించండి. సరే, మీరు సరిగ్గా చేయకపోతే ప్రజలకు తెలియజేయండి. మీరు పూర్తి చేశారు, నేను దానిని అలాగే చూస్తున్నాను. యాష్ ఇప్పుడు చేయాలనుకుంటున్నది ఇదే. సుజీ చెప్పినట్లుగా ప్రజలు తమను తాము వదిలించుకున్నారు. మనం అలా చేయడం లేదు, ఎందుకంటే మనం ఎప్పుడూ అలా చేయము. కానీ ప్రజలు తమను తాము వదిలించుకున్నారు, కాబట్టి నాకు దొరికినది అంతే అని నేను అనుకుంటున్నాను. మరియు నేను చెప్పినట్లుగా మేము మిమ్మల్ని నింపడానికి ఇలా చేస్తున్నాము. కాబట్టి మన ఫోన్ 85 పౌండ్లకు బదులుగా అర పౌండ్ బరువుకు తిరిగి వచ్చింది మరియు నేను అడిగిన ప్రశ్నలకు నాకు అభ్యంతరం లేదు. మేము నిన్న రాత్రి చాలా ఆలస్యంగా మేల్కొన్నాము, చాలా ప్రశ్నలకు సమాధానమిస్తున్నాము. కానీ అందుకే మీరు మరింత స్పష్టంగా ఉండటానికి మీకు సమాచారం ఇవ్వడానికి మేము దీన్ని చేస్తున్నాము. ఇది నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మందికి మేము అలా చేయాలనుకుంటున్నాము. గాడిద బయటకు తెచ్చే ప్రతిదాన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. కానీ విక్టర్, మేము అక్కడ ఉన్నప్పుడు గాడిదతో విజయం సాధించినప్పుడు మరియు దీన్ని గుర్తుంచుకోండి, నేను దానిని ఎలా చూస్తానో చివరిది ఇప్పటికీ ఉంటుంది. మరియు మొదటిది ఇప్పటికీ చివరిది అవుతుంది. ఎందుకు? మనందరికీ ఒకే విలువ నేర్పించబడుతుంది. రోజు, గంట, నెల ఏ సమయంలో ఈ పనిలోకి దిగినా. ఎందుకంటే ఎంత బిలియన్ అని ఊహించండి. ఎవరికీ చెప్పకండి, ఆగండి. ఈ ప్రపంచంలో 8 బిలియన్ల మంది ఈ కంపెనీ కోసం ఎదురు చూస్తున్నారు. మరియు ఈ కంపెనీ అవసరమయ్యే మరో 8 బిలియన్ల వ్యాపారాలు ఉన్నాయి. మరియు మరో 600 బిలియన్ ట్రిలియన్ల మంది చూస్తున్నారు. మన దగ్గర ఉన్న ఉపకరణాలు మరియు అతను అక్కడ మనకు ఏమి నేర్పించబోతున్నాడో. మరియు నా దేవా, నువ్వు ఈ బస్సులోకి రాకపోతే నేర్చుకోవడం నంబర్ 1 ఉచితం. నువ్వు కొంచెం అని నేను అనుకుంటున్నాను. బహుశా నువ్వు అక్కడ బుట్టలో ఆపిల్లాగా ఉండటం సిగ్గుచేటు, కానీ నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. నేను దానిని తిరిగి మారుస్తాను. నేను చాలాసేపు మాట్లాడాను మరియు నా అందమైన సోదరి జూలీ అని నేను దానిని తిరిగి మారుస్తానని అనుకున్నాను. నువ్వు నీ పేరు మార్చుకున్నావు. నేను నిన్ను మిస్ వీకెండ్ బ్యూటిఫుల్ అని ప్రకటించబోతున్నాను, కాబట్టి అది మాకు ఇప్పటికే తెలుసు. కానీ జూలీ, వెన్ మరియు సుజీ, నేను మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను. జూలీ, వెన్, నేను దానిని మీకు తిరిగి అందజేస్తున్నాను. ధన్యవాదాలు క్రిస్. ధన్యవాదాలు సుసి. గొప్ప విషయాలను మీరు ప్రస్తావించారు. మరో విషయానికి నొక్కి చెప్పాలనుకున్నారు. మేము బూడిదతో విజయం వైపు వెళుతున్నప్పుడు దానిలోకి ప్రవేశిస్తున్నాము. గుర్తుంచుకోండి, యాష్తో విజయంలో సభ్యత్వం అనేది ఒక ప్రత్యేక హక్కు. ఇది ఒక హక్కు కాదు. కాబట్టి మనకు నిజంగా అవసరం. మరియు సుజీ కూడా. నేను దీనిని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంతకు ముందు మిస్టర్ ముఫారాతో స్వయం సమృద్ధి గురించి మాట్లాడిన విషయానికి నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో స్వయం సమృద్ధి మరియు సూచనలను పాటించడం కీలకం. ఇది నిజంగా ముఖ్యం. కాబట్టి దీనిలోకి వెళితే ఇది ఒక ప్రత్యేక హక్కు అని గుర్తుంచుకోండి. ఇది ఒక హక్కు కాదు. మరియు స్వయం సమృద్ధిగా ఉండటం ద్వారా మనం సిద్ధంగా ఉండండి మరియు సూచనలను అనుసరించండి. నా దగ్గర ఉన్నది అంతే. సుజీ, మీకు వేరే ఏదైనా లేకపోతే? అవును, నేను మీ మాట విని ముగించేస్తాను. అంతా గొప్ప సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు. లేదా మీరు అంతరాయం కలిగిస్తున్నారు. లేదా ప్రవర్తనా నియమావళిలో లేనిది మీరు చేస్తున్నారు. సరేనా? నేను ప్రజలకు చెప్పాలనుకున్న రెండవ విషయానికి గుర్తుంచుకోండి, ఇది ఆహ్వానం మాత్రమే. ఈ సభ్యత్వం ఆహ్వానం మాత్రమే. మరియు మీరు మీ మనస్సులో ఉంటే మీరు ఆలోచిస్తున్నారు, ఎవరు లింక్లను పొందుతున్నారు? నేను లింక్లను ఎలా పొందబోతున్నాను? నేను ఎప్పుడు లింక్ పొందబోతున్నాను? ఇదంతా జరుగుతుంది. యాష్ చెప్పినట్లుగా ఒక ప్రక్రియ అమలులో ఉంది. మరోసారి మనలో చాలా మందికి నాకు తెలుసు, మెకానిక్స్ గురించి ఆలోచిస్తున్నా. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు? ఒక లోతైన శ్వాస తీసుకుందాం. ఎందుకంటే దీని యొక్క అవలోకనం ఇది. ఆహ్వానం ద్వారా సభ్యులుగా ప్రవేశించబోయే అందమైన వెబ్సైట్. మనమందరం మరియు తరువాత ప్రజలు ఆశ్చర్యపోతారని నేను అనుకుంటున్నాను. మరియు ఆ దశలు త్వరలోనే బయటపడతాయి. తద్వారా మనమందరం అర్థం చేసుకుంటాము, యాష్తో విజయం సాధించే ప్రక్రియ మనందరికీ తెలుసు. తిరిగి వెళ్ళి దాన్ని చదవండి, వెబ్సైట్ను చూడండి, మరియు మనలాగే మీ ముఖంలో పెద్ద చిరునవ్వు ఉంటుందని ఆశిస్తున్నాను. నిన్న ప్రకటించిన దాని గురించి అంతే. సుజీ, నాకు తెలుసు. నాకు అర్థమైంది మరియు మనం దీన్ని త్వరగా మరియు చిన్నగా చేయాలనుకుంటున్నామని నాకు తెలుసు. షార్ట్స్ శక్తివంతమైనవి. నేను మీ డార్న్ ఎయిర్ ప్లేన్ సారూప్యత గురించి ఆలోచించాను, ఎందుకంటే అది నా మనసులో అంతా తిరుగుతోంది. నేను ఇప్పుడే ఆలోచించాను, మరియు ఇది మీరందరూ ఒక ప్రశ్న. మీరు వ్యాఖ్యలలో సమాధానం చెప్పవచ్చు. నేను వాటిని చూడలేను.
కానీ మీలో ఎంతమంది ఆ విమానం ఎక్కి దిండు లేదా పుస్తకాన్ని పట్టుకుంటారు మరియు అక్కడ ఒక అందమైన స్టీవార్డ్ లేదా స్టీవార్డ్ మీ సీట్ బెల్ట్ గురించి మీకు వివరిస్తారు, అది ఎలా పనిచేస్తుందో, గాలిలోకి వచ్చే విషయాల గురించి, చిన్న తేలియాడే కుషన్ గురించి. ఏదైనా జరిగితే మీ కింద ఉన్నా నేను దేవునికి నిజాయితీగా చెప్పాలంటే నేను విమానం తీసుకున్నప్పుడు నేను నిజంగా శ్రద్ధ వహించే ఏకైక విషయానికి అదే ప్రవర్తనా నియమావళితో అదే యాష్ మీకు చెబుతోంది. ఆ విమానంలో వారు మాకు నేర్పించే ప్రతిదీ మన భద్రత గురించి, అది మన ఆరోగ్యం గురించి, అది మన జీవితం గురించి. ఆష్పే దూరం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను అదే విషయానికి. కాబట్టి నువ్వు ఆ స్టీవర్టెస్ని చూసినప్పుడు నీ యవ్వనాన్ని చూపిస్తూ నీకు తెలుసు, ఓ దేవుడా, నేను దీన్ని 100 సార్లు చూశాను, నిజంగా దానిపై శ్రద్ధ వహించు, ఎందుకంటే నువ్వు ఏదో మిస్ అవుతావని నేను నీకు మాట ఇచ్చాను. ఏమీ మిస్ అవ్వకు, అంతే. నాకు పర్ఫెక్ట్, అది పర్ఫెక్ట్ క్రిస్, అది పర్ఫెక్ట్ రామ్, అవును అది పర్ఫెక్ట్. సరే, అందరికీ ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోండి, సిద్ధంగా ఉండు, అది ప్రారంభం కాబోతోంది. నా బ్యాగులు ప్యాక్ చేసుకున్నాను మరియు నా పాస్పోర్ట్ సిద్ధంగా ఉంది. నేను వెళ్తున్నాను, మీరందరూ పాడటం ప్రారంభించవచ్చు. నేను విమానం నుండి బయలుదేరుతున్నాను. నేను ఎప్పుడు తిరిగి వస్తానో తెలియదు. మళ్ళీ అలా చేయకూడదు, లేదు. మన ఇంట్లో ఉన్న ఏకైక మంచి గాయకుడు కుట్టు యంత్రం. మనం దానిపైనే ముగుస్తాము, సరే. మరియు